జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మురళీ మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే. సో వాసుదేవరావు గారు, ముందుగా మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఈ నేను విడదీయను అనే చేసిన వ్యాఖ్యలు ఇచ్చిన క్లారిఫికేషన్, అంటే ఎందుకు ఈ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది, సో దానికి సంబంధించి అంటే బేసిక్ లెవెల్లో మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా మీకు ఛానల్ తోటి పెద్దలకి, అదేవిధంగా నేషనలిస్ట్ NHTV ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఏ విధంగా డీప్ ఫేక్ వీడియోస్ తయారు చేసి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, పార్టీ మీద, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారో కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం. లేనిపోని అబద్ధాలని నిజాలుగా వక్రీకరిస్తూ మరి ఫేక్ వీడియోస్ చేస్తూ సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే పెట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మరి రిజర్వేషన్లు తీసేస్తారు, SC ST BC తీసేస్తారని చెప్పి ఆ విధంగా ప్రజల్లో అనేక రకమైన అంటే బూటకపు మాటల్ని, దొంగ మాటల్ని తీసుకెళ్లి మన జరిగిన ఎన్నికలలో లబ్ధి పొందే దిశగా స్థాయి మరిచి అధమ స్థాయికి వెళ్ళి ఏ విధంగా అయితే ప్రాపగండా చేస్తున్నారో, మరి అదే విధంగా ఈ దేశం మొత్తాన్ని కూడా మొదటి నుంచి కూడా ముస్లింల్ని మేమే వాళ్ళని మంచిగా చూసుకుంటాము, లేదా ముస్లింల పక్షపాతం చెప్పుకుంటూ ఇప్పటికి కూడా ముస్లింలకు కావలసిన సరైన విద్య, వైద్యం, లేదంటే ఆర్థిక వనరుల్ని చేకూర్చకుండా కేవలం ముస్లింల్ని ఒక ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏదైతే మన తెలంగాణ విషయానికి వస్తే MIM పార్టీ, ఆ MIM పార్టీ నాయకులు వారి కుటుంబ పాలన నుంచి వారి కుటుంబ యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికారులు ఉంటే ఆ పార్టీ పంచను చేరటం, వారికి జై కొట్టడం, వారు అధికారాన్ని అనుభవించడం. మొన్నటిదాకా మనం చూసాం BRS పార్టీ ఏ విధంగా చెప్పిందంటే MIM is a ఫ్రెండ్లీ పార్టీ. వీళ్ళు చెప్పే మేము సెక్యులర్ పార్టీ అని చెప్తారు. ఓ పక్కనేమో మత ఛాందస పార్టీలతోనో అంటగాగుతారు. మళ్ళా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే MIM పార్టీ అసదుద్దీన్ ఓవైసీ అని, అక్బరుద్దీన్ ఓవైసీ అని వెంటనే కాంగ్రెస్ యొక్క పంచం చేరడం జరిగింది. మన తెలంగాణలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు, మేము కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తున్నాం. ఈ విధంగా మరి ముస్లింలతో ముస్లింల యొక్క ప్రజల యొక్క అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ పబ్బం గడుపుకుంటూ MIM పార్టీ ఈ రోజు వరకు తన కుటుంబ అధికారాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లటం, దేశాన్ని మత చిచ్చులు తీసుకురావట్లేదు, మత పరంగా డివైడ్ చేస్తుందని చెప్పి లేనిపోని మాటలు చెప్పడం ద్వారా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మరి ఈ రోజున నరేంద్ర మోదీ గారు అంత పెద్ద మనిషే ఈ రోజున ఒక వివరణ ఇచ్చి నిజంగా భారతీయ జనతా పార్టీ యొక్క, లేదంటే ఆ యొక్క మా యొక్క ఏదో సిద్ధాంతం ఉందో అంత్యోదయ, అంటే ఏదో ఒక బంతిలో చిట్ట చివరి ఉన్న వ్యక్తికి కూడా బంతిలో మొట్టమొదటి వ్యక్తికి ఏదైతే ఫలాలు అందినాయో లేతే పదార్థాలు అందినాయో చివరి వ్యక్తికి కూడా అవే అందాలన్న లక్ష్యం భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ఎప్పుడు కూడా ఈ 10 ఏళ్ల పరిపాలనలో కావచ్చు, ఇంతకు ముందు జరిగిన పరిపాలనలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు మత ప్రాతిపదికన వివక్షత చూపించిన దాఖలాలు లేవు. ఇంతవరకు ఏ స్కీమ్ పెట్టినా సరే ఎటువంటి వివక్ష చూపించిన దాఖలాలు లేవు. PM స్వయం నిధి పథకం, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఖమ్మంలో PM స్వయం నిధి పథకం అంటే వీధి వ్యాపారులకు 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఆ విధంగా లోన్లు ఇవ్వడం జరిగింది. అత్యధిక లబ్ధిదారులు ముస్లిం సోదరులే ఆ PM స్వయం నిధికి. మరి ఎక్కడ కూడా మత ప్రాతిపదికన ఈ యొక్క సంక్షేమ పథకాలను కావచ్చు, అభివృద్ధి పథకాలను కావచ్చు, ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వివక్ష చూపించలే. ఇంకా మన రాష్ట్రానికి వస్తే, మిగిలిన రాష్ట్రాల సంగతి నాకు పూర్తిగా తెలియకపోయినా మన రాష్ట్రానికి వస్తే కుతుబ్ షాహీ టూమ్స్ కి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కుతుబ్ షాహీ టూమ్స్ కి ఈ రోజు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా అంత, అంటే మా కిషన్ రెడ్డి గారు, గౌరవ్ కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు మరి సాంస్కృతిక శాఖగా ఉన్నందుకు వారు కేవలం ఈ యొక్క తెలంగాణలో కుతుబ్ షాహీ టూమ్స్ కి, అంటే వారి యొక్క చరిత్రని, వారి యొక్క పరిపాలనని మరి ప్రజలు గుర్తించే విధంగా దానికోసం దాదాపు 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది.
మరి అదే విధంగా సాలార్జంగ్ మ్యూజియంలో మన మీకు తెలుసు ఎవరి యొక్క చరిత్ర ఎక్కువ ఉంటుందనేది, అవును. దానికి కూడా 21 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. హ్మ్. టూమ్స్ కి నేను చెప్పి 100 కోట్లు ఇవ్వడం జరిగిందని. అలా గోల్కొండ కోట, అది కూడా ముస్లిం రాజుల యొక్క ముస్లిం పరిపాలనకి ప్రతిబింబం, దానికి కూడా 22 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. హ్మ్. ఈ విధంగా ముస్లింల యొక్క పాలకులు కావచ్చు, వారి పరిపాలన కావచ్చు, వారి యొక్క చారిత్రాత్మక కట్టడాలను కావచ్చు, ఇంకా చెప్పాలి చార్మినార్ కూడా, హ్మ్. చార్మినార్ కూడా పర్మనెంట్ లైటింగ్ సిస్టమ్, 30-40 కోట్లు ఇచ్చి ఈ యొక్క లైటింగ్ సిస్టమ్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఏదైతే ఉందో, టూరిజం డెవలప్మెంట్, మా గౌరవ కిషన్ రెడ్డి గారు ఈ విధంగా ఈ యొక్క రాష్ట్రంలో అనేక నిధుల్ని ఆ యొక్క ముస్లిం సోదరుల కోసం తీసుకొస్తే, మరి ఈ రోజున ఈ యొక్క ముస్లింలకి అంటే వివక్ష చూపిస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడం ఎంత దుర్మార్గం అనేది ఈ ప్రజలు గమనిస్తారు. మరి ఎందుకు అంటే వాసుదేవరావు గారు ఎందుకు ఈ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు నేను విడదీయను, అట్లా విడదీస్తే ప్రజా జీవితం కరెక్ట్ కాదు నాది ఆ రోజు నుంచి అని, ఇట్లాంటివి ఎందుకు అంత క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి? మీరు ఏ ప్రసంగం వినండి, ఏ ప్రసంగం బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ ప్రసంగం అని ఏమనండి, మొట్టమొదటి చెప్పేది భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని. ఫస్ట్ అసలు ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి నెంబర్ లేకుండా, ఎటువంటి గణాంకాలు లేకుండా గుడ్డ కాల్చి మీదేసే ఫస్ట్ పదం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి. మరి ఎన్నిసార్లు విని ఎన్నోసార్లు చాలా స్పష్టంగా గణాంకాలు సహా మనం ఏ రాష్ట్రాల్లో ఏమేం చేశారో ఆ యొక్క ప్రభుత్వాలు మన ఆ యొక్క రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ లో మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఎప్పుడు కూడా ఏ పథకం మీరు అసలు కేంద్ర ప్రభుత్వం కొన్ని దాదాపు 200 చిరుకు పథకాలు ఉన్నాయి. ఏ పథకంలోనైనా సరే ఇది ముస్లింలకి వర్తించదు అన్న చెప్పిన పాపన పోలేదు. కొన్ని ముస్లింల యొక్క పాపులేషన్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇవ్వము అన్నది లేదు. భారతీయ జనతా పార్టీ 2014లో ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో వచ్చింది, 2015లో స్టార్ట్ అయిందో, మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తుంది. నువ్వు అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఎంఐఎం కావచ్చు, బీఆర్ఎస్, ఎందుకు మనము ఆ ఓల్డ్ సిటీలో మెట్రో ఎక్స్ప్రెస్ ని ఎందుకు నువ్వు కట్టడం లేదని చెప్పి ప్రశ్నించింది మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ వెనకబడింది కూడా భారతీయ జనతా పార్టీ. ఇప్పటికి కూడా ఎంఐఎం నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముస్లిం సోదరులు కానీ ఆర్థికంగా నిలబడితే, మంచి విద్యార్థికులైతే వీళ్ళ యొక్క మత రాజకీయాలు చెల్లవు, అభివృద్ధి కాంక్షిస్తారు కాబట్టి పొద్దున వారు చదువుకుంటే భారతీయ జనతా పార్టీ వైపు వస్తారని చెప్పి వారిని ఎప్పుడు కూడా వారిని సరైన విద్యను అందించకుండా, వారి సరైన సౌకర్యాలు అందించకుండా ఎప్పుడు కూడా ఈ యొక్క పార్టీల మీద ఆధారపడే విధంగా, లేకపోతే ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా తయారు చేస్తున్నారు. నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, పిల్లల్ని మీరు ఎంతమంది అయినా కనండి, మాకు ఎటువంటి ఇబ్బంది, కానీ నీ శక్తికి మించి నువ్వు నీ పిల్లల్ని నీ శక్తికి మించి కంటే నువ్వు బాధపడతావు, నువ్వు పిల్లలు ఇబ్బంది పడతారు, ప్రభుత్వానికి భారం అవుతుంది. ఏ కుటుంబమేనంతే. ఇప్పుడు నేను ఒక 10 కిలోలు మోయగలిగితే నేను 10 కిలోలే ఎత్తుకోవాలి మీదకి. నేను ఒక 20 కిలోలు ఎత్తుకుంటే ఎప్పుడో కింద పడటం, దానివల్ల జరగని అనర్థాలు జరుగుతాయి. నా పిల్లలు నేను కన్నప్పుడు వారికి మంచి చదువు, మంచి చదువు, మంచి సంస్కారం, మంచి ఆర్థికంగా వారికి కావాల్సిన వసతులు కల్పించిన రోజున తండ్రిగా నాకు ఒక ఆనందం ఉంటది. కానీ నా పిల్లలు ప్రతిదానికి ఎదురు చూస్తూ చేతులు చేస్తూ, లేకపోతే నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చేతులు చాచుకుంటూ నాకు ఏ సహాయ సహకారాలు అందిస్తారు, నాకు ఏమిస్తారు అని అడుక్కునే పరిస్థితి వస్తే నాకు గౌరవం ఉండదు, నా పిల్లలకి సమాజంలో గౌరవం ఉండదు. అది నరేంద్ర మోదీ గారు చెప్పి. ప్రభుత్వ విషయానికి వచ్చినప్పుడు మతాంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఏ మతస్థుడికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏక రీతిలో, ఏక ఎలిజిబిలిటీ క్రైటీరియా వన్ అండ్ ద సేమ్ అని చాలా స్పష్టంగా నరేంద్ర మోదీ గారు చెప్పారు. అది మా పార్టీ సిద్ధాంతం. మేము పెరిగిన వాతావరణం కూడా అదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.